సాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ తాళ్లరేవు మండలం పి మలవరం చిన్నతిప్ప గ్రామ రైతులు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చిన్నతిప్ప గ్రామ రైతులు డేవిడ్ రాజు మాట్లాడుతూ తమ గ్రామంలో సుమారు 30 రోజుల నుండి పంట పొలాలకు సాగునీరు అందక వరి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నతిప్ప గ్రామంలో సుమారు 70 ఎకరాల భూమి సాగునీరు అందక పంట ఈనిక దశలో ఉన్న వరి పొలాలు ఎండిపోవడం జరిగిందని విచారం వ్యక్తం చేశారు. ఎకరానికి సుమారు 40,000 రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టడం జరిగిందని, ఎప్పుడు సాగునీరు అందకపోవడంతో పంట తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందన్నారు. తమ సమస్యను జిల్లా కలెక్టర్కు తెలియజేసేందుకు రావడం జరిగిందని, తమ సమస్యపై కలెక్టర్కు వినతిపత్రం అందించడంతో కలెక్టర్ సానుకూలంగా స్పందించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులు కేవీవి సుబ్బారావు, అప్పారావు, శివ తదితరులు పాల్గొన్నారు. ఈ సమాచారం చెప్పడం కనేసి మేము కలెక్టర్ గారి అధికారుల దగ్గరికి రావడం జరిగింది. మరి అధికారులకి మా యొక్క విన్నపాన్ని మేము తెలియపరిచాము. రేపు 10 గంటలకల్లా మాకు నీరు ఇస్తామని మాట ఇచ్చారు. ఆ మాట తీసుకుని మేము వెళ్తూ ఉన్నాము. ఒకసారి మీరు చూడండి, ఇక్కడ బాగా ఎండిపోయినటువంటి ఉరుదుబ్బులు కనబడతా ఉన్నాయి. మరి ఇలాగున్నాయి, అసలు పని చేస్తాయంటారా? ఇవి పాలు వేసుకునే దశ, ఈయన దశలో ఉన్నాయి. మరి ఇవి ఇంకొక 10 రోజులు పోతే ఎందుకు పనికిరావు? ఎప్పటికే ఎకరానికి 45,000 రూపాయలు చొప్పున మేము చాలా ఖర్చు పెట్టాము. పైగా మీరు చెప్తూ ఉంటుంటారు, మన ప్రభుత్వం రైతే రాజు అని చెప్తూ ఉంటుంది. రైతును చూసేవాళ్ళు, రైతును ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. మేము మీడియా వాళ్ళు కూడా మేము చెప్పిన కరెక్ట్గా చెప్పట్లేదు. మాకున్న ప్రాబ్లమ్స్ కూడా గతంలో కూడా చెప్పాం. మాకు గ్రాంట్ ఏరియాకి వచ్చేటటువంటి ఆ యొక్క కెనాల్ కాలువ ఏదైతే ఉందో దానికి పత్తిగొంత దగ్గర ఒక క్రాస్ బండ్ ఉందని చెప్పాం. దాన్ని తీస్తే కానీ మాకు పూర్తి స్థాయిలో మాకు వంతు వచ్చినప్పుడు మాకు నీరు రాదు. ఆ ప్లేస్లో మీరు రెగ్యులేటర్ సిస్టాన్ని పెట్టుకోండి. అలా పెట్టుకుంటే కనుక మాకు వచ్చే వంతు జస్ట్ 3 రోజులు ఇస్తారు. వారంలో ఒక 10 రోజుల్లో ఒక 3 రోజులు ఇస్తారు. ఆ 3 రోజులు కూడా ఒక్క రోజు మాత్రమే పూర్తి స్థాయిలో వస్తుంది. అది కూడా పూర్తిగా ఎందుకు రావట్లేదంటే ఆ క్రాస్ బండ్ అనేది పత్తిగొంద ఏరియాలో సమీపంలో ఉంది. దయచేసి మీడియా మిత్రులు మీరు కూడా ఈ విషయాన్ని మీరు చెప్పాలని తెలియపరుస్తున్నాము మీ వీడియో పరిపూర్వకంగా. అలాగే వంతున ఇంజిన్ దగ్గర వంతునుంది, అది కూడా పెద్ద మాకు ఇబ్బందికరంగా ఉంది. ఆ యొక్క తోరల వల్ల ఆ గురపడెక్కలు ఇంకా రకరకాల చెత్త చెదారం అంతా వచ్చి కూరుకుపోతూ ఉంది. అధికారులు తీస్తూ ఉన్నారు, ఎంత తీయించినా మళ్ళీ అది వచ్చేస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు అధికారుల దృష్టి తీసుకువెళ్ళి తక్షణంగా మా రైతులు మీరు ఆదుకుంటారని మనస్ఫూర్తిగా మా రైతుల తరపున మేము కోరుకుంటున్నాం.